హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బేబీస్కి మసాజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ మంత్ నుంచి ఏ వీక్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉండాలి, ఎలాంటి బేబీస్కి చేయకూడదు, అండ్ మసాజ్ చేయడానికి ఎలాంటి ఆయిల్స్ యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే మసాజ్ అనేది బేబీస్కి ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. సో మసాజ్ అనేది బేబీకి 1 వీక్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు, 1 వీక్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బేబీ హెల్తీ బేబీ, మంచి వెయిట్తో పుట్టింది, మంచి బర్త్ అంతా కూడా అంతా బాగానే ఉంది అన్నప్పుడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా బేబీకి లేవు అని అనుకున్నప్పుడు మనం 1 వీక్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మంత్ హెల్తీ వెయిట్తో పుట్టిన బేబీకి 1 వీక్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మసాజ్కి ఎలాంటి ఆయిల్స్ యూస్ చేయాలి అని అంటే చాలా రకాల ఆయిల్స్ ఉంటాయండి. నెంబర్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో. ఏదైతే ఫస్ట్ ఒక ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మమాయత్ కానీ హిమాలయ కానీ ఇలాగా ఉంటాయన్నమాట. సో వాటిలో ఒకటి తీసుకొని మీరు ట్రై చేసి చూడండి. ఒక 4 days అయితే అలాగా చూడండి. మీకు ఆయిల్ రాసిన తర్వాత బేబీకి ఎలాంటి ఇరిటేషన్ రావట్లేదు అంటే మీరు ఒకటి గమనించుకోవాలి. పిల్లలకి ఏమన్నా రాసిన తర్వాత ఏమన్నా చిన్న చిన్న గుల్లలాగా వస్తున్నాయా, లేకపోతే స్కిన్ ఏమన్నా రెడ్ అవుతుందా, ర్యాష్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుందా, లేకపోతే ఎక్కువగా ఏడుస్తూ ఉన్నారా అనేది మీరు ప్యాచ్ టెస్ట్ చేసైనా సరే పిల్లలకి యూజ్ చేసే సోప్ కానీ క్రీమ్ కానీ ఏదైనా జస్ట్ ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం అన్నమాట. కొంతమంది స్కిన్ నార్మల్గా ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి చాలా ఓవర్ సెన్సిటివ్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎలాంటి క్రీమ్ కానీ ఏదైనా ఆయిల్ కానీ ఏది అప్లై చేసినా కానీ వెంటనే మండుతున్న స్వభావం వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. అవైతే కంపల్సరీగా మీరు నోటీస్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ పడిందా లేదా అనేది చూసుకొని అంత బాగానే ఉంది, స్కిన్ కూడా బాగానే ఉంటుంది అన్నప్పుడు మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఫిగారో ఆయిల్స్ ఉంటాయి, ఆలివ్ ఆయిల్స్, లేకపోతే కోకోనట్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువగా పిల్లలకి మసాజ్ ఆయిల్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ కానీ అలా యూస్ చేస్తూ ఉంటారు. సో మీ ఇష్టాన్ని బట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. 1 వీక్ నుంచి యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే పిల్లలకి ఎప్పుడు వాడకూడదు అంటే కొంతమంది బేబీస్కి స్నానమే చేయించొద్దు ఒక 1 month వరకు, 2 month వరకు అని చెప్తూ ఉంటారు. సో ఏమంటే వాళ్ళు లో వెయిట్తో పుట్టిన బేబీస్, లేదంటే మనకి 7th monthలోనే 6th monthలోనే కొంతమంది 7th 8th monthలో పుడతా ఉంటారు కదా బేబీస్, NSUలో పెడతా తీస్తా, అలాంటి బేబీస్ని కూడా మనము ఇగ్నోర్ చేయడం మంచిది. ఎందుకంటే డాక్టర్స్ ఖచ్చితంగా ఒక 3 months 2 months వరకు అసలు స్నానమే చేయించొద్దని కొంతమందికి చెప్తా ఉంటారు. అలాంటి పిల్లలకి మసాజ్ అలాంటివి చేయడం అంత మంచిది కాదండి. సో అలా చేయడం ద్వారా బేబీ మజిల్స్ కొంచెం దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నమాట. సో బేబీస్ ఆల్రెడీ కొంచెం బలహీనంగా ఉంటారు కాబట్టి మళ్ళీ మనము చేతులతో అటు ఇటు కలిపేసి బేబీని మసాజ్ చేయడం అంత అవసరం అయితే లేదు. వాళ్ళకి ఊపిరితిత్తులు, కొంతమంది ఉమ్మనీరు తాగిన బేబీస్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఒక 2 weeks అంతా నార్మల్ బరువు అంతా కూడా ఒక 3 kgs అలాగ వచ్చింది, పర్వాలేదు అని డాక్టర్ చెప్పినప్పుడు ఒక 2 weeks అయినా సరే వాళ్ళకి కొంచెం అంతా సెట్ అయిపోయిన తర్వాతే మీరు మసాజ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మసాజ్ మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలని డౌట్ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ 2 times చేయొచ్చండి. ఎక్కువ శాతం మార్నింగే ఎక్కువ టైం చేస్తూ ఉంటారు. జస్ట్ ఒక 5 to 10 minutes వరకైనా చేస్తూ ఉంటారు. అండ్ మసాజ్ చేయడం అంటే గట్టిగా పెట్టి నొక్కేసేయడం కాదండి. జస్ట్ చిన్న పిల్లలు కాబట్టి మనం చాలా మృదువుగా చేస్తూ ఉండాలి. కాకపోతే ప్రతి చోట కూడా మనం చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ ఎక్కడ ప్రెజర్ పెట్టాలో కొంచెం పెడతా, ఎక్కడ కొంచెం కామ్గా వదిలేయాలో అలా వదిలేస్తా సాదినట్లుగా బేబీని మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 week నుంచి చిన్నగా 2 weeks నుంచి 3 weeks నుంచి కొద్ది కొద్దిగా మనం కొంచెం ప్రెజర్ పెట్టుకుంటా చేసుకోవచ్చు. సో ఈ మసాజ్ చేయడం వల్ల ఏమిటమ్మా యూస్ అని అంటే, మసాజ్ చేయడం ద్వారా బేబీకి మంచి హెల్త్ బాగుంటుంది అండ్ గ్రోత్ బాగుంటుంది, మైల్ స్టేట్కి రీచ్ అవుతారు. అంటే నెక్ హోల్డింగ్ మంత్ ఉంటుంది, అలానే బేబీ క్రాలింగ్ టైం ఉంటుంది, బేబీ పాకటం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది, మజిల్ డెవలప్మెంట్ బాగుంటుంది, బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. అండ్ బేబీకి మనకి మామూలుగానే మనం ఫీడ్ చేస్తూ ఉన్నప్పుడు బేబీ కొంత గాలిని కూడా తీసుకుంటుంది, అది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇలా మసాజ్ చేయడం ద్వారా ఆ గ్యాస్ అనేది కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. మజిల్ గ్రోత్, బోన్ స్ట్రెంత్ బాగానే ఉంటుంది. సో గ్యాస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండకుండా ఉంటుంది. అండ్ బేబీ మైల్ స్టోన్స్కి త్వరగా రీచ్ అవుతూ ఉంటుంది. మసాజ్ కంపల్సరీగా చేయమని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో నో ప్రాబ్లము. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, బేబీ మంచి వెయిట్ అంతా బాగుంది అన్నప్పుడు మీరు కంపల్సరీగా మసాజ్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.